అందరికీ నమస్కారం. మనం కిందటి క్లాస్‌లో ఏం నేర్చుకున్నామంటే, ఫ్లూట్‌ని ఎలా బ్లోయింగ్ చేయాలి? అంటే మనం గాలిని ఫ్లూట్ లోపలికి పంపించి దాని నుంచి సౌండ్‌ని ఎలా ఉత్పత్తి చేయాలనే విషయాన్ని అనే విధానాన్ని ఫస్ట్ వీడియోలో నేర్చుకున్నాం. మీ అందరూ కూడా నేర్చుకొని ఉంటారని అనుకుంటున్నాను. ఈ క్లాస్‌లో మనం ఏం చేస్తామంటే, ఫ్లూట్‌లో మనకి 6 హోల్స్ ఉంటాయి. 6 రంధ్రాలుంటాయి. ఈ 6 రంధ్రాల్లో స్వరాల్ని పలికించే ముందు ఆ స్వరాలంటే ఏమిటి? ముందు తెలుసుకున్న తర్వాత మనం స్వరాలు ఫ్లూట్ మీద ప్లే చేసుకుందాం. ముందు స్వరాలంటే ఏంటి? మనందరికీ తెలిసిన విషయమే. ప్రపంచంలో ఉన్నటువంటి సంగీతంలో ఏ భాషలోనైనా సరే స్వరాలనేవి 7 ఉన్నాయన్నమాట. అవేంటంటే సా, రి, గా, మా, పా, దా, ని. సప్త స్వరాలు అంటాం. వీటిని మనం ఆయా ప్రాంతాలను బట్టి దేశ విదేశాల్లో రకరకాల పేర్లు ఉన్నాయి. వెస్టర్న్‌లో ఇంకో పేర్లు ఉన్నాయి. ఎన్ని పేర్లైనా సరే మనకి సప్త స్వరాలు అనేవి 7 పేర్లే మారుతాయి. మన భారతదేశ సంగీతంలో మనం సరిగమ పదని అనే పేర్లతో పిలుస్తాం. వాటి యొక్క పేర్లు క్లుప్తంగా షడ్జమము, రి అంటే రిషభము, గా అంటే గాంధారము, మా అంటే మధ్యమము, పా అంటే పంచమము, దా అంటే దైవతము, ని అంటే నిషాదము. అయితే 7 స్వరాలు కూడా 7 ఉన్నా కానీ ఆ 7 స్వరాల్లో మనకి 2 స్వరాలు ఏంటంటే సా అనే స్వరము, పా అనే స్వరము ప్రకృతి స్వరాలు అంటాం అనమాట. ప్రకృతి స్వరాలు అంటే అర్థం ఏంటంటే శృతి స్వరాలు. ఇవి మనకి ఏ రాగంలోనైనా సరే ప్రపంచంలో కోటాని కోటి రాగాలు ఉన్నా కానీ అవి ఏ రాగంలోనైనా సరే మనకి వాటి యొక్క ధ్వని అనేది మారదు అనమాట. ఏ రాగంలో ఉన్నా ఏ శృతిలో ఉన్నా సాగానే పిలువబడుతుంది, పాగానే పిలువబడుతుంది. అదే మనం పాడేటప్పుడు వాటి యొక్క ధ్వని ఒకేలా ఉంటుందన్నమాట. అందుకని పాలని ప్రకృతి స్వరాలు అంటాం. ఇవి కాకుండా మనకి రి, గా, మా, దా, ని అనే స్వరాలు వికృతి స్వరాలు అన్నమాట. ఇవి మనకి ఒక్కొక్క స్వరము కూడా 2 స్వరాలుగా మనం విభజించుకున్నాం అనమాట. అంటే రి అంటే రి1, రి2, గా అంటే గా1, గా2, మా అంటే మా1, మా2, పా అనేది ప్రకృతి స్వరం కదా. నెక్స్ట్ దా అంటే దా1, దా2, ని అంటే ని1, ని2. అంటే సాపాలు 2, రి, గా, మా, దా, నీలు 5. అంటే 5 × 2 10 స్వరాలు ప్లస్ సాప 12 స్వరాలు అనమాట. వీటినే మనం ద్వాదశ స్వరములు అని పిలుస్తాం అనమాట. అయితే ఏ ఇన్స్ట్రుమెంట్లోనైనా సరే మనం ఈ 12 స్వరాలు వాటి యొక్క స్థానాలు పలికించగలిగితే ఆయా రాగాలని మనం రకరకాలుగా చాలా అద్భుతంగా మనం పలికించగలం. అంటే వాటి థియరిటికల్గా వాటి యొక్క కాన్సెప్ట్ మనకు తెలియాలి. మనకి సా అంటే షడ్జమం అని చెప్పాను కదా. ఇక్కడ రి1, రి2. రి1కి ఒక పేరు. రి1 అంటే శుద్ధ రిషభము, రి2 అంటే చతుశ్రుతి రిషభము. గా1 అంటే సాధారణ గాంధారము, గా2 అంటే అంతర గాంధారము, మా1 అంటే శుద్ధ మధ్యమము, మా2 అంటే ప్రతి మధ్యమము, పా అంటే పంచమము ఒకటే ఉంటుంది కదా. దా అంటే దైవతము, దా1 అంటే శుద్ధ దైవతము, దా2 అంటే చతుశ్రుతి దైవతము, ని1 అంటే కైసిక నిషాదము, ని2 అంటే కాకలి నిషాదము. మొత్తం 12 స్వరాలు. మీరు ఈ యొక్క పేర్లను మీరు గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టుకోకపోయినా మనం సింపుల్గా సా, రి1, రి2, గా1, గా2, మా1, మా2, పా, దా1, దా2, ని1, ని2. ఇవి ద్వాదశ స్వరములు. అయితే వీటిని మనం ఈరోజు ఫ్లూట్ మీద ఎలా ప్లే చేయాలనే విషయాన్ని మనం నేర్చుకుందాం. ఇప్పుడు అర్థమైంది కదా 12 స్వర స్థానాలు అంటే ఏంటో. అయితే మనకి 12 స్వరాలు ఉన్నాయి, కానీ ఫ్లూట్లో మనకి 6 హోల్సే ఉన్నాయి. ఎలా ప్లే చేయాలనే విషయాన్ని మనం ఆలోచిస్తే మనం 6 హోల్స్కి 6 ఫింగర్స్ పెట్టుకున్నాం అనమాట. ఫుల్ హోల్స్ అనమాట వీటిలో మనం ఫ్లూట్ హోల్డింగ్ చేసేటప్పుడు మీకు నేను చెప్పాను కదా, ఈ 2 గీతల మధ్య ఇక్కడైనా పర్లేదు, ఎక్కడైనా పర్లేదు, అంటే ఈ గీతల మధ్య ఉండాలి. ఈ గీతకి తిన్నగా ఫ్లూట్ హోల్ ఉండకూడదు అనమాట. ఎందుకంటే దానిలోకి గాలి వెళ్ళిపోతుంది. లీక్ అయిపోవడం వల్ల మనకి స్వరం కరెక్ట్గా వినిపించదు. అంటే హోల్ అనేది పూర్తిగా మూసివేయబడాలి. కాబట్టి ఈ యొక్క మధ్యలో ఉన్న టిప్తో మన ఫింగర్ టిప్తో వాయించవచ్చు. ఈ మధ్యలో ఈ గీతకి మధ్యలో స్వరాలను వాయించవచ్చు అనమాట. ఆ వాయించేటప్పుడు మనం ఫింగర్ ఇలా చిన్నది బెండ్ చేస్తే ఏంటవుతుందంటే హాఫ్ హోల్ వస్తుంది అనమాట. అది కూడా ఒక స్వరమే. ఫుల్ హోల్ మూస్తే ఒక స్వరం,
హాఫ్ హోల్ మూస్తే చిన్న జస్ట్ హాఫ్ హోల్ మనం తీస్తే ఒక స్వరం. అంటే మొత్తం మనకి 6 స్వరాలు అయ్యాయి. హాఫ్ హోల్స్ కూడా ఒక 6 ఉన్నాయన్నమాట. ప్రతి హోల్కి కూడా, ప్రతి రంధ్రానికి కూడా రంధ్రం మనం కూడా తీస్తాం కదా, ఇవి కూడా 6 స్వరాలు. అంటే మొత్తం ఫ్లూట్లో 12 స్వరాలని కూడా మనం ప్లే చేయగలం. అది ఏ విధంగా ప్లే చేయగలం ఇప్పుడు మనం చూద్దాం. అయితే మరొకసారి ఫ్లూట్ హోల్డింగ్ ఏ విధంగా చేయాలో చెప్తున్నాను. లెఫ్ట్ హ్యాండ్ ఎప్పుడు కూడా మనకి అభిముఖంగా ఉండాలి. రైట్ హ్యాండ్ మన వైపు ఉండాలి. ఉండేటప్పుడు ఏం చెప్పాను, థమ్ ఫింగర్ సపోర్ట్లు ఉండాలన్నమాట. రెండింటికి థమ్ ఫింగర్ సపోర్ట్స్ ఉండాలి. ఇంకా లిటిల్ ఫింగర్, చిటికిన వేలు సపోర్ట్ కూడా ఉండాలి. అంటే ఫ్లూట్ని మనం పట్టుకోవాలి కాబట్టి పట్టుకోవడానికి వీలుగా ఉండడానికి థమ్ ఫింగర్ అండ్ లిటిల్ ఫింగర్, ఈ రెండింటి సపోర్ట్ మనకి ఉండాలి. ఈ మిగిలిన ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్ అంటే చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరం వేలు కూడా మనం ఆ 3 హోల్స్లో మూయబడాలి. ఇక్కడ కూడా అంతే, చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరం వేలు ఇలా మూయబడాలి. దీని కింద కూడా థమ్ సపోర్ట్ ఉండాలి. అవి గట్టిగా మూయడానికి థమ్ సపోర్ట్ ఉండాలి. ఇది ఫ్లూట్ పట్టుకునే విధానం. ఈ పక్కన ఇంకొక హోల్ ఉంటుంది, అది మనం అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు, లేకపోయినా ప్రాబ్లం లేదు. దాన్ని మనం ప్రస్తుతానికి చిటికిన వేలతో సపోర్ట్ చేస్తాం. ఇలా మనం ఫ్లూట్ని హోల్డ్ చేసుకోవాలి. చేసుకున్నాక మీకు చెప్పాను కదా, ఈ సౌండ్ హోల్ని ఏ విధంగా మూయాలి, ఎలా ప్లే చేయాలనే విషయాన్ని ముందు క్లాస్లో చెప్పాను కాబట్టి మీకు తెలుసు. ఇప్పుడు మనం సప్త స్వరాల్లో ఫస్ట్ రాగాలు ఉంటాయి. ఆ రాగాలు మనకు వద్దు, ముందు ఫుల్ హోల్స్ అంటే ఏంటి, ఫుల్ హోల్స్ని ఏ విధంగా స్వరాలతో పలికించాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. లేదు అనుకుంటే 12 స్వరాలని నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను ఎలా ప్లే చేయాలో. ముందు ఫుల్ హోల్స్ని ఎలా పలికించాలి. ఫస్ట్ సా అనే పదాన్ని సా అనే స్వరాన్ని ఎలా ప్లే చేయాలి. ఈ మొత్తం ఇండెక్స్ హోల్ వైపు లెఫ్ట్ హ్యాండ్ హోల్స్ ఉంటాయి కదా, ఇండెక్స్, మిడిల్, రింగ్ ఫింగర్, ఈ మూడింటిని ముయ్యాలి. మిగిలిన మూడింటిని కూడా వదలాలి. వదిలి మనం ఇలా ప్లే చేస్తే అది సా అనే స్వరం అన్నమాట. అంటే దాన్ని మనం ప్లే చేద్దాం. ఇప్పుడు సా అన్నమాట. తర్వాత ఈ రింగ్ ఫింగర్, ఉంగరం వేలును వదిలేస్తే అప్పుడు మనం రీ అనే స్వరం వస్తుందన్నమాట. అంటే 2 వేళ్లే మూయబడాలి. ఇండెక్స్ అండ్ మిడిల్, లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ మూయబడి మనం బ్లోయింగ్ చేస్తే రీ. ఆ తర్వాత ఉన్న మిడిల్ ఫింగర్ కూడా తీసేస్తాం. ఏమంటే సింగిల్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్ మాత్రమే మూయబడింది, గా అన్నమాట. ఆ తర్వాత మొత్తం వదిలేసాం అన్నమాట. అన్ని ఓపెన్ హోల్స్. దీన్ని మనం మా అంటాం అన్నమాట. అంటే మా అన్నమాట. మరొకసారి చెప్తున్నాను. ఫస్ట్ 3 వేళ్ళు మూయబడితే, లెఫ్ట్ హ్యాండ్ 3 వేళ్ళు మూసేసి మనం బ్లోయింగ్ చేస్తే, అంటే రైట్ హ్యాండ్ వదిలేయాలి, సా. తర్వాత రింగ్ ఫింగర్ తీసేస్తే రీ. ఆ తర్వాత మిడిల్ ఫింగర్ తీసేస్తే గా. ఆ తర్వాత ఇండెక్స్ ఫింగర్ తీసేసాం, మా అన్నమాట. అంటే సారీ గామా 4 స్వరాలు మనకు వచ్చేసాయి. ఇప్పుడు మనం పదనిస చూద్దాం. అంటే ఈ 3 హోల్స్లోని కూడా మనం సారీగామా ప్లే చేసాం అనమాట. ఆ తర్వాత 3 హోల్స్ని పని అయిపోయింది. నెక్స్ట్ అన్ని హోల్స్ని మూసేస్తాం అనమాట. టోటల్ హోల్స్ మనం మూసేస్తే దాన్ని మనం పా అనే స్వరం అంటాం. పా. ఇప్పుడు రైట్ హ్యాండ్ పని అనమాట. సేమ్ లెఫ్ట్ హ్యాండ్ ఎలా తీసామో రైట్ హ్యాండ్ కూడా అలాగే తీస్తున్నాం. రింగ్ ఫింగర్ తీసేస్తున్నాను, దా. తర్వాత మళ్ళా మిడిల్ ఫింగర్ తీసేస్తున్నాను, నీ. ఆ తర్వాత మొత్తం ఇండెక్స్ ఫింగర్ తీసేస్తే మళ్ళీ సాకు వచ్చేసాం అనమాట. అయితే ఈ పైసాని మనం ఏం చేస్తామంటే, ఇందాక మనం కింద సాని మన బ్లోయింగ్ అనేది స్లోగా ఊదామన్నమాట. స్లోగా గాలిని ఊదాం, అందుకు సా అనేది కింద మంద్ర స్థాయిలో షడ్జము మనకు వినిపించింది. ఇప్పుడు మనం పైసా వాయించేటప్పుడు కొంచెం బ్రీత్ని పెంచాలి, బ్రీత్ పవర్, ప్రెజర్ ఇవ్వాలన్నమాట. అప్పుడు మనకి సా వస్తుందన్నమాట. మరొకసారి కింద సా, మంద్ర స్థాయిలో సా,
నెమ్మదిగా. తారస్థాయి సా కొంచెం ప్రెజర్ ఎక్కువ ఇవ్వాలన్నమాట. అది మనకి సరిగమపదనిస. ఇప్పుడు నేను ఫుల్ హోల్స్లో ఉన్నటువంటి స్వరాలు, ఫుల్ హోల్స్ని యూజ్ చేసినటువంటి స్వరాలని సరిగమపదనిస మీకు నేను చెప్పానమాట. ఇది మనకి రాగపరంగా తీసుకుంటే కళ్యాణి రాగం అంటాం అనమాట. కళ్యాణి రాగంలో ఫుల్ హోల్స్ అంటే అర్థం ఏంటంటే, మీకు సరిగమ పదనిసలో రీ1 రీ2 గా1 గా2 అని చెప్పాం కదా. రీ అనేది సా అనేది సా ప్రకృతి స్వరము, రీ అనేది రీ2 అనమాట, అంటే ఫుల్ హోల్. గా అనేది గా2 అనమాట, ఫుల్ హోల్. మా అనేది మా2 అనమాట, ఫుల్ హోల్. పా అంటే టోటల్ హోల్స్ మూసేసాం మళ్ళా. నెక్స్ట్ దా అనేది ఫుల్ హోల్, అంటే దా2 అనమాట. నీ అనేది కూడా ఫుల్ హోల్, నీ2 అనమాట. ఇది కూడా ఫుల్ హోల్. అంటే ఫుల్ హోల్స్ని మనం యూజ్ చేసినటువంటి రాగం ఏంటంటే కళ్యాణి రాగంలో ఉన్నటువంటి స్వరాలను మనం ఈరోజు నేర్చుకున్నాం. ఒక్కసారి మళ్ళా ప్లే చేస్తాను, ఒక్కొక్కటిగా చూద్దాం. అదనమాట. సారీ గా మా పా దా నీ సా ఆరోహణ క్రమం అనమాట. ఇప్పుడు మనం అవరోహణ క్రమం. సా నీ దా పా మా గ రీ సా. అంటే పైసా వాయించేటప్పుడు మనం ఏం చేయాలని చెప్పాను, కొంచెం ప్రెజర్ పెంచాలి, గట్టిగా ఊదాలన్నమాట. సా పైసా. ఇది మనకి కళ్యాణి రాగంలో ముందు బాగా ప్రాక్టీస్ చేస్తే మనకి కొంచెం ఈజీగా వస్తుంది. అర్థమైందా? ఆ తర్వాత హాఫ్ హోల్ అనేది ఎలా ఉంటుందని నెక్స్ట్ క్లాస్లో తీసుకుందాం. ఈరోజు ఓన్లీ మనం ఏం చేసామంటే ఫుల్ హోల్స్ని మనం యూజ్ చేసామన్నమాట. అంటే మొత్తం రంధ్రాలని మూస్తూ, హాఫ్ హోల్ నేను వదలలేదు, అది కూడా వేరే స్వరం. ఫుల్ హోల్స్లో ఉన్నటువంటి స్వరాలను యూజ్ చేసి కళ్యాణి రాగాన్ని మీకు నేను సరిగమ పదనిస సనిదప మగరిస నేర్పించాను. అది ఈరోజు మీరు ప్రాక్టీస్ చేద్దాం, చేయండి. ఓకేనా? మరొకసారి చెప్తాను చూడండి. ఈ రెండో క్లాస్లో మనం కళ్యాణి రాగంలో ఉన్నటువంటి స్వరములను సరిగమ పదనిస సనిదప మగరిస ప్రాక్టీస్ చేయండి. తర్వాత నేను మాయా మాళవ గౌళ శంకరాభరణ రాగాల్లో స్వరాలు ఎలా ఉంటాయో నేర్పిస్తూ వాటిలో ఎక్సర్సైజులు కొన్ని నేను మీకు ఇస్తానన్నమాట. గ్రాడ్యువల్గా 1 by 1 నేర్చుకొని మనం డెవలప్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.